ఉంటాయి. ఏ వంట మెడలో అయితే దాని ముక్కులో అయితే తాడు కట్టబడి ఉండి దాని యొక్క రెండవ చివర ఆ తాడును తన యజమాని పట్టుకొని దాన్ని తీసుకుని వెళ్తుంటాడు. అటువంటి ఆ వంటే తన యజమానిని అనుసరిస్తూ అతను వెనకాలే నడిచి వెళ్తూ ఉంటుంది. యజమాని కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది, పరిగెత్తమంటే పరిగెత్తుంది. దానికి ఆహారం పెడితే అది తింటుంది, నీళ్లు పెడితే తాగుతుంది. పూర్తిగా తన యజమానికి విధేయత చూపే వంటను అరబ్బులు ముస్లిం అంటారు. అదేవిధంగా ఒక మానవుడు తన మనోవాంఛల్ని పక్కన పెట్టి ఈ సృష్టిని తనను సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క ఆదేశాల మేరకు జీవితాన్ని ఎవరైతే గడుపుతాడో అతనిని ముస్లిం అని చెప్పడం జరుగుతుంది. సోదరులారా, ముస్లిం అంటే అదే అర్థము. మరి ఈ సృష్టిలో మానవుడొక్కడే ముస్లిమా? ఇది మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు ఏమంటున్నారంటే